ఓం శ్రీ గణేశాయ నమః. జూన్ 4వ తేదీ సంకష్టహార చతుర్థి అభిషేకం ఉందని నేను రాయచోటి లక్ష్మీపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళాను. సాయంత్రం 6 గంటలకు వినాయకుడికి అభిషేకం అని చెప్పారు. అయితే స్టార్ట్ చేసేటప్పటికి 7 అయిందన్నమాట. మామూలుగా కూడా సంకష్టహార చతుర్థి రోజు అభిషేకం అనేది ఒక్కోసారి చంద్రోదయం ఉన్న తర్వాతే చంద్రోదయాన్ని బట్టే మొదలు పెడతారు. నేనైతే 5:30, 6 కల్లా వెళ్ళాను. శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకము, పల్లకీ సేవ అన్నీ ఉంటాయి కాబట్టి థర్స్‌డే రోజే అన్ని విగ్రహాలను క్లీన్ చేసుకొని అలంకరణ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ చెవితి పూజ వినాయకుడికి మనం వినాయక చవితి సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం భాద్రపద మాసంలో. అయితే ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చి చతుర్థి తిథి రోజున సంకష్టహార చతుర్థి అని చెప్పి వ్రతాన్ని ఆచరిస్తారనమాట. ఆ రోజు ఉదయం నుండి ఉపవాసం ఉండి వినాయకుడిని పూజించి సాయంత్రము స్వామివారికి అభిషేకం చేసుకుని చంద్రోదయ సమయంలో స్వామివారికి హారతి ఇచ్చి అప్పుడు ఆ రోజుకి ఉపవాసం ఉద్యాపన చేసుకొని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇలా ఇలా చేయడం వలన మనం ఏదైతే కార్యాలు అనుకుంటున్నామో వాటికి ఏవైనా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే మనకి విద్య, ఉద్యోగము, ఆరోగ్యము లేదా వివాహము, సంతానము ఏ సమస్యలకైనా ఆటంకాలు, సంకటాలంటే మనకి ఎదురయ్యే ప్రతిబంధకాలు అన్నమాట. అటువంటి ప్రతిబంధకాలు అనేవి ఈ సంకష్టహార చతుర్థి పూజ, అభిషేకము, వ్రతము దూరం చేస్తాయి. అని అలాంటి సంకటాలని ఈ సంకష్టహార చతుర్థిని ఈ సంకష్టహార చతుర్థి రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే పంచామృతాలు, ఫలాలు, పూలు అన్ని భక్తులు తీసుకొచ్చారు. పాలు మాత్రము మనతోనే వేయించారనమాట. ఒక్కొక్కరి చేత కొన్ని పాలు అయితే మనమే డైరెక్ట్గా విగ్రహానికి వేసాము. తర్వాత మిగిలినవి పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఫలాలు ఇవన్నీ అయితే అర్చక స్వాములే అవన్నీ వినాయకుడికి సమర్పించి అభిషేకం అయితే నిర్వహించారు. దాదాపు 45 మినిట్స్ అలా పట్టింది అభిషేకము. ఫస్ట్ సంకల్పం చెప్పించారు అందరితో. తర్వాత అక్షింతలు ఇచ్చి మన మనసులో ఏమైతే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అక్షింతల్ని తీసుకొని స్వామికి అయితే ఇచ్చామన్నమాట. అభిషేకం అయిన తర్వాత హారతి ఇచ్చారు. అభిషేకం మధ్యలో ఒకసారి హారతి ఇచ్చారు స్వామిని అభిషేకం చేసిన తర్వాత చూడ్డానికి అనమాట. తర్వాత మళ్ళీ అలంకరణ మొత్తం చేసి అప్పుడు స్వామివారికి హారతి ఇచ్చారు. వినాయకుడితో పాటు లక్ష్మీ నరసింహ స్వామి వారికి కూడా హారతి ఇచ్చారనమాట. ఆ హారతి వెలుగుల్లో స్వామిని దర్శించుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి నెల చేస్తారంట ఈ గుళ్ళో సంకష్టహార చతుర్థి అభిషేకం. ప్రతి మంత్ చేస్తాము, భక్తులందరూ రండి అని అయితే అనౌన్స్ చేశారు. ఈ సంకష్టహార చతుర్థి ప్రతి నెలలో వస్తుంది. ప్రతి నెల డిఫరెంట్ నేమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఇది అధిక మాసం కదా. అధిక మాసంలో వచ్చిన సంకష్టహార చతుర్థి త్రిభువన సంకష్ట చతుర్థి అంటాము. అన్ని సంకష్టహార చతుర్థి కన్నా మంగళవారం వచ్చిన రోజు ఎక్కువ మంది ఫాస్టింగ్ ఉంటారనమాట. ఈ సంకష్టహార చతుర్థి కర్ణాటకలో కూడా బాగా చేస్తారు. ఇప్పుడు మన తెలుగు నాట కూడా సంకష్టహార చతుర్థి పెరిగిందనమాట చేసుకునే వాళ్ళు. మేము వైజాగ్లో ఉన్నప్పుడు కూడా ప్రతి సంకష్టికి సాయంత్రం అభిషేకానికి వెళ్ళేవాడిని మిస్ అవ్వకుండా. ఇప్పుడు ఏంటంటే రాయచోట్ల నాకు ఇక్కడ ఈ ప్లేస్ దొరికిందనమాట వెళ్ళడానికి. పంచామృతాలే కాకుండా గంధము, పసుపు, కుంకుమ వాటన్నిటితో కూడా స్వామివారికి అభిషేకం అయితే చేసి ఆ తర్వాత అలంకారాన్ని అయితే చేశారు. అలంకారం అయిన తర్వాత అందరం మంత్రపుష్పం చెప్పుకొని స్వామివారిని తాకి నమస్కరించుకొని తర్వాత అయితే తీర్థము, ప్రసాదం అయితే ఇచ్చారు.
జై జై గజాననాయ నమః. మంగళవారం వచ్చే సంకష్టార చతుర్థిని అంగారక సంకష్ట చతుర్థి అంటారు, అంగార్కి అంటారు అనమాట. అంటే అంగారకుడు కుజగ్రహం కూడా వినాయకుడికి భక్తుడే అనమాట. ఆయన తపస్సు చేసి స్వామివారిని ప్రత్యక్షం చేసుకుంటాడు అనమాట. ఆ కథను అనుసరించి ఎవరైనా కుజదోషాలున్నా ఆ అంగారక గ్రహాన్ని మెప్పించడానికి ఆ మంగళవారం వచ్చిన రోజు సంకష్టార చతుర్థి మంగళవారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ వ్రతం అనేది ఆచరించినా, అప్పుడు అభిషేకం చేయించుకున్నా ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఇలా విఘ్నేశ్వరుడికి పూలతో గరికతో నామాలు చెప్తూ పూజ చేయించారన్నమాట. సుముఖచ్చైకదంతచ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేశ్చ నృయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త్యన్య న జాయతే. ఈ సంకష్టార చతుర్థి అభిషేకము, పూజ వీటిని చేయడం వలన మన జీవితంలో ఉన్నటువంటి సంకటాలు ఏవైతే మనకు ప్రతిబంధకాలుగా ఉన్నాయో మన సంకల్పానికి అవన్నీ తొలగిపోతాయని. మొదటి పూజ వినాయకుడికే కదా మనం చేసేది. ఆ విధంగా సంకటాలని తొలగించమని వినాయకుడిని మనం ప్రార్థించుకుంటాం అన్నమాట సంకష్టార చతుర్థికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓం శ్రీ గణేశాయ నమః.